జ్యోతిషశాస్త్రంలో అనేక రకాలు ఉంటాయని అందరికీ తెలుసు. వాటిలో సంఖ్యాశాస్త్రం ఒకటి. సంఖ్యలకు మన జీవితంలోని అన్ని అంశాలతో లోతైన సంబంధం ఉంది. అలాగే ఈ సంఖ్యలకు సహజంగానే విశ్వంలో ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. అవి ఒకరిని పైకి లేపగలవు మరియు క్రిందికి దించగలవు. సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి భవిష్యత్తు జీవితాన్ని మరియు ఆర్థిక విషయాలను బాగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అందువల్ల కొన్ని తేదీలలో జన్మించిన స్త్రీలు వివాహం తర్వాత తమ భర్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారితో పాటు అదృష్టం మరియు శ్రేయస్సు తెస్తారని చెబుతారు. ఆ స్త్రీల జన్మ తేదీలు మరియు వారి ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం. రాడిక్స్ సంఖ్యల గురించి కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తి పుట్టిన తేదీ మొత్తాన్ని రాడిక్స్ సంఖ్య లేదా మూల సంఖ్య అంటారు. ఉదాహరణకు ఎవరైనా 24వ తేదీన జన్మించినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2+4 కలిపితే 6. సంఖ్యాశాస్త్రం ఈ రాడిక్స్ సంఖ్యల ఆధారంగా ఉంటుందని చెబుతారు. రాశిచక్ర గుర్తుల మాదిరిగానే రాడిక్స్ సంఖ్యలు కూడా గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. సంఖ్యాశాస్త్రంలో 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యలను రాడిక్స్ సంఖ్యలు అంటారు. ఈ 9 రాడిక్స్ సంఖ్యలు కూడా 9 గ్రహాలలో ప్రతిదానికి పరిమితం చేయబడ్డాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యలలో 6 అనే సంఖ్యకు ప్రాపంచిక సుఖాలకు మరియు సంపదకు అధిపతి అయిన శుక్రుడితో చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి ఏ నెలలోనైనా 6, 15 మరియు 24 తేదీలలో జన్మించిన స్త్రీలు శుక్రుని ప్రభావంలో ఉంటారు. అందువలన వారు సహజంగానే విలాసవంతమైన జీవితానికి ఆకర్షితులవుతారు. ఈ తేదీలలో జన్మించిన మహిళలు తమ భర్తలకు మరియు అత్తమామలకు అపారమైన సంపద మరియు అదృష్టాన్ని తెస్తారు. వారు జీవితాంతం తమ భర్తలకు మద్దతు ఇస్తారు, ముఖ్యంగా ఆర్థిక విషయాలలో. ఈ తేదీలలో జన్మించిన స్త్రీలకు డబ్బుకు లోటు ఉండదు. ఈ తేదీలలో జన్మించిన మహిళలు భావోద్వేగాలకు అధిక విలువ ఇస్తారు మరియు వారి ప్రేమ జీవితాలలో అతిగా పాల్గొంటారు. వారు జీవితంలో చిన్న విషయాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వారు తమ అందమైన రూపాన్ని చూసి ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. వారు తమ ప్రియమైన వారిని ఎంతో గౌరవంగా చూస్తారు. వాళ్ళు వాళ్లకోసం ఏదైనా చేస్తారు. వివాహం తర్వాత కూడా వారు తమ కెరీర్లో విజయం సాధిస్తూనే ఉంటారు. నా భర్త ఇంటిని నేను ఎప్పుడూ విభజించాలనుకోరు. వారు జీవితాంతం తమ భర్తలకు ఆర్థికంగా మద్దతు ఇస్తారు. వారు సహజంగానే అద్భుతమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉంటారు.